ఎలా చూడాలి సార్ ఈ అంశాన్ని? అదే మీకు ఇది జాతీయ జనాభా నమూనా సర్వే అని సర్వే జరిగింది 2022లో ఇది. సో మీకు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ సర్వేలలో వెల్లడైన డేటా ఏంటంటే మనకు తెలుసు స్టాట్యుటరీ ఏజ్ లిమిట్ అంటారు. అంటే 18 ఇయర్స్ అమ్మాయి, 21 ఇయర్స్ అయితే అబ్బాయి. ఇంతకన్నా తక్కువ ఏజ్ అయితే అది చైల్డ్ మ్యారేజెస్ కిందకి వస్తుంది. మన దేశంలో బాల్య వివాహాలు కూడా చాలా ఎక్కువ, అదేం తక్కువేం కాదు. కానీ అదే సమయంలో ఈ స్టాట్యుటరీ ఏజ్ లిమిట్ దాటినా కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు దేశం మొత్తం మీద 51% ఉన్నారని. టు బీ ప్రిసైజ్ 51.1%. అందులో మీకు 56.3% పురుషులు అయితే ఇంకా ఎక్కువ ఉన్నారు. సో మీకు మహిళల్లో కూడా 47.7%, 45.7%. అంటే మీకు పురుషుల్లో 56 అబౌవ్ ఉన్నారు, మా స్త్రీలలో నియర్లీ 46%, 45.7 అంటే అరౌండ్ 46% ఉన్నారు. కానీ తెలంగాణ, ఆంధ్రలో ఓవరాల్గా తక్కువ ఉన్నారు. ఇప్పుడు ఆల్ ఇండియా యావరేజ్ 51% ఉంటే ఆంధ్రలో, తెలంగాణలో అరౌండ్ 47% ఉన్నట్టుంది. 47.5, ఆంధ్రలో 43.7 అంటే అరౌండ్ 44%. సో నేషనల్ ఎవరేజ్ కన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రిలేటివ్లీ పెళ్లి కాని ప్రసాదమ్మలు తక్కువనే ఉన్నారు. సో మీకు భారతదేశంతో పోలిస్తే. సో బట్ స్టిల్ ఎందుకు ఇది అవుతుంది అంటే, ఒకటి ఇట్స్ ఆల్సో దీనిపైన భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అంటే యంగ్ ఏజ్లో పెళ్ళిళ్ళు చేసుకోవడం కరెక్టా కాదా, 22-23 దీనికి సోషాలజికల్ చేంజెస్ మారిపోతున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు ఉద్యోగాలు, పని దొరకడం, ఉద్యోగం అనేది, ఇప్పుడు మా నాన్న ఉంటే మెట్రికులేషన్ పాస్ అయినాకనే మా నాన్న స్కూల్ టీచర్గా చేరాడు. ఇప్పుడు మెట్రికులేషన్ పాస్ అయితే ఉద్యోగాలు చేస్తారా? అప్పటికి మా నాన్నకు బ్యాంకులో ఉద్యోగం వచ్చిందట, టీచర్ ఉద్యోగం వచ్చిందట. ఆ రోజుల్లో ఇంకా బ్యాంకులు నేషనలైజ్ కాలే. సో ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయి కనుక ఆ ఉద్యోగం ఎంతకాలం ఉంటుందో, ఈ సర్కార్ కొలువు కదా అని చెప్పి టీచర్ చేరిండు. మా నాన్న టీచర్ ఉన్నానే మా నాన్నతో పాటు బ్యాంకులో చేరిన వాళ్ళు మేనేజర్లు అయిపోయారు, జనరల్ మేనేజర్లు అయ్యారు. సో అందువల్ల అప్పుడున్న సిచ్యువేషన్ వేరు, మెట్రికులేషన్తో జాబ్స్ వచ్చేది. సో అప్పుడు ఐటీఐ చేస్తే జాబులు వచ్చేది, ఇప్పుడు వస్తుంది ఐఐటీలు చేస్తేనే జాబులు వస్తలేవు. సో అందువల్ల ఒకటి ఎంప్లాయ్మెంటు ప్యాటర్న్స్, ఎకానమీ మారిపోయింది. మీకు 21 ఇయర్స్లో మీకు ఇంజనీరింగే పూర్తయ్యే వరకే 21 ఇయర్స్ అవుతుంది. మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత వెంటనే పెళ్ళి చేసుకొని తమ స్వేచ్ఛను వదులుకోవడం అనే ఒక భావన కూడా పెరుగుతోంది. పెళ్ళైన తర్వాత కాస్త తమ కెరీర్ను పర్సూ చేసుకోవడమో, లేదా హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడమో, లేదు కాస్త ఊపిరి పీల్చుకోవడం. ఇప్పటిదాకా చదువు అనే పనిలో ఉన్నాం, ఇప్పుడే ఉద్యోగం వచ్చింది, లెట్ మీ ఎంజాయ్ లైఫ్ ఫర్ సమ్ టైమ్. ఆ ఫ్రీడమ్ ఎందుకు కోల్పోవాలి? ఎందుకంటే పెళ్ళి అయితే స్వేచ్ఛ పోతుంది కదా, నీకు బాధ్యత పెరుగుతుంది, బరువు పెరుగుతుంది కదా. అనివార్యంగా పెళ్ళైన మరుక్షణం నీకు బరువు బాధ్యత పెరుగుతుంది. సో అందువల్ల ఆ బరువు బాధ్యతలు ఇప్పుడే నెత్తి మీద ఎందుకు వేసుకోవడం, కాస్త స్వేచ్ఛగా జీవించుదాం అనే ధోరణి కూడా పోతుంది. తర్వాత ఆస్పిరేషనల్గా మారిపోతున్నాం. ఒకప్పట్లాగా ఏదో చిన్న ఉద్యోగం వచ్చినా అక్కడే ఉండిపోవడం లేదు కదా. నీకు స్టార్టప్లు పెట్టాలని లేదు, నేను అమెరికాకి వెళ్ళి ఎంఎస్ చేయాలని లేదు, ఎంబీబీఎస్ అయిపోతే నేనే ఎప్పుడు నర్సింగ్ హోమ్ పెట్టాలని. సో సిఏ అయితే నా సొంత ఆఫీస్ ఎప్పుడు పెట్టుకోవాలి, లా చదివానుకోండి జూనియర్ అడ్వకేట్గా కాదు, నా అంతా నేను సొంత ఇండిపెండెంట్ లాయర్గా ఎలా ఉండాలని. ఇలా ప్రతి దాంట్లో కూడా ఆస్పిరేషనల్ ఇండియన్, అంటే ప్రజలు ఒకప్పట్లాగా సంతృప్తి చెందడం లేదు, సాధించాలి. అది మంచిది కూడా ఎకానమీ మంచిది, సొసైటీ మంచిది. సో ఈ కారణాల రీత్యా మీకు పెళ్ళి కాని ప్రసాదులు పెరుగుతున్నారు. ఇంకోటి కూడా ఏంటంటే, ఒకప్పట్లాగా ఛాందస భావాలు, సాంప్రదాయాల సంఖ్యలు ఇలాంటివి లేవు. ఒకప్పుడు అనుమానాలు ఉండే, ఒక అమ్మాయి యుక్త వయసు వచ్చిన పెళ్లి చేసేయాలి, పెళ్లి చేయకపోతే ఎట్లా పక్కోళ్ళు, సమాజము, ఇంటి పక్కవాడు, ఇంటి ముందు ఇంకా పెళ్లి చేయవా, ఎంతకాలం నెత్తి మీద పెట్టుకుంటావు, ఇట్లా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అలా ఎక్కడుంది? ఇప్పుడు మహిళా స్వేచ్ఛ, మహిళల ఇండిపెండెన్స్, ఇప్పటికీ కూడా సిగ్నిఫికెంట్ రెస్ట్రిక్షన్స్ ఉమెన్ పైన ఉన్న ఫేర్ అమౌంట్ ఆఫ్ ఫ్రీడము, ఫేర్ అమౌంట్ ఆఫ్ మోడర్నిజం వచ్చేసింది కదా. అందువల్ల సమాజంలో ఒకప్పట్లాగా సాంప్రదాయాల సంఖ్యలు లేవు, ఛాందసవాద భావాల ప్రభావము లేదు, ఇవన్నీ తగ్గుతున్నాయి కనుక
మోడర్నైజ్ అవుతుంది, ఆధునీకరణ అవుతుంది, అర్బనైజేషన్ అవుతుంది. మీరు గమనించండి, గ్రామాల్లో తొందరగా పెళ్ళిళ్ళు అవుతాయి, మీకు పట్టణాల్లో నగరాల్లో కంపారిటివ్లీ కావు. సో అందువల్ల ఆ రకమైనటువంటి ట్రెండ్ పెరిగింది. ఒకప్పుడు నీకు పెళ్లి చూపులప్పుడు కూడా తల్లిదండ్రులు పోయి చూస్తే పెళ్ళిళ్ళు చేసుకున్న రోజులు ఉండేవి. అసలు ఆ వరుడు వధువు చూసుకునే వాళ్ళు కాదు. అందుకే మీకు పెళ్ళిళ్ళలో బట్ట క్లాత్ కడతారు మధ్యలో. సో ఆ క్లాత్ లాస్ట్కి తీస్తారు. అప్పటిదాకా అమ్మాయినే చూడడు. ఇప్పుడు క్లాత్ ఎందుకు, అంతకుముందు సినిమాలకు పోయి వచ్చినాక రెస్టారెంట్లకి తిరిగి వచ్చాక అయినా కూడా ఆ సంప్రదాయం ఇప్పటికి పోలేదు. మీరు చూడండి, మ్యారేజ్లో తెర, భార్యాభర్త వధువు వధువుల మధ్య తెర ఉంటుంది. తెర ఎందుకు, ఎప్పుడో పోయింది ఆ తెర. సో మీకు పెళ్ళి చూపుల సమయంలోనే ఒక 3 నెలలో 4 నెలలో మాట్లాడుకుంటేనే, చాట్ చేసుకుంటేనే పెళ్లి చేసుకుంటామంటున్నారు. సార్ ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసేస్తున్నారు సార్. ప్రీ వెడ్డింగ్ షూట్లో వెడ్డింగ్ డిసైడ్ అయ్యాక, అది ప్రీ వెడ్డింగ్ షూట్లు పెళ్ళి డిసైడ్ అయ్యాక, ఈవెన్ పెళ్ళి డిసైడ్ కాకముందు కూడా, అంటే ఒకరికొకరు నచ్చారా లేదా చెప్పుకునే ముందు కూడా లెటర్స్ ఇంటరాక్ట్. నీ ఇంట్రెస్ట్లు ఏంటి, నా ఇంట్రెస్ట్లు ఏంటి, నీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, నా ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, నీ అబ్లిగేషన్స్ ఏంటి, నా ఇలా మాట్లాడుకుంటున్నారు. అంటే ఒక బెటర్ అవగాహన కావాలి. ఏదో పెళ్ళి చేసుకొని తర్వాత మళ్ళీ మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు ఉండకూడదు అనేటువంటి ధోరణి. ఒకవైపేమో గణాలు, మీకు ఇక రకరకాల గణాల్లో కూడా ఇంకా లోపల నక్షత్రాలు రకరకాలు చూస్తున్నారు. హొరోస్కోప్లు చూడడము బాగా పెరిగింది. మీకు ఒకప్పుడు గోత్రాలు చూసి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు గోత్రాలకు ఎక్కడ దాటిపోతాను, గణాలు చూస్తాను, ఇంకా గణాలు ఇంకా ఏవో చూస్తాను. అమెరికాలో ఉన్నాయి ఈ గణాల గోల తగ్గడం లేదు. మరోవైపేమో ఇదేమో తల్లిదండ్రుల గోల. పిల్లల గోల ఏంటంటే గణాల సంగతి అసలు మా గణాలు కలిస్తే లేవో మీ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తుంది. నీ గణాల సంగతి పోనీ, మా గణాలు తెలవాలంటే మొదలు మా గళాలు కలవాలి. అందువల్ల మొదలు గణాలు మీరు చూడండి, గళాలు మేము చూసుకుంటామని ఈ ఇద్దరు చాట్ చేసుకుంటున్నారు. అలా అయ్యాక దే ఆర్ కమింగ్ టు ఏ కంక్లూజన్, పెళ్ళి చేసుకోవాలా వద్దా, సో మన ఇద్దరికి లైఫ్ సెట్ అవుతుందా లేదా. నేను అందుకే మీకు క్యాంపసెస్లో మీకు లవ్ అఫేర్లే కాదు, బ్రేకప్లు కూడా బాగా పెరిగిపోతున్నాయి కదా. సో మన చూడండి, నిన్నటి దాకా రిలేషన్షిప్లో ఉన్నామంటారు, మళ్ళీ బ్రేకప్ అయ్యామంటారు. ఆ బ్రేకప్ ఏందో, ఆ రిలేషన్షిప్ ఏందో, ఇదంతా కొత్త సమాజాన్ని మన కళ్ళ ముందు చూస్తున్నాం కదా. అందువల్ల ఈ టైంలో అనివార్యంగా ఇవన్నీ పెళ్ళిళ్ళ ఏజ్ను పెంచుతుంటాయి కదా. సార్ జీవిత భాగస్వామితో సంభాషణ రికార్డులు సాక్ష్యంగా తీసుకోవచ్చా? అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ కేసు. మీకు కేసు ఏంటి అంటే, ఒక భర్త భార్య నన్ను హింసిస్తోంది అంటే క్రుయాలిటీ అనేది ఒక గ్రౌండ్ ఫర్ డైవర్స్. సో మీకు హిందూ మ్యారేజ్ యాక్ట్ లో డైవర్స్కు క్రుయాలిటీ కూడా ఒక గ్రౌండ్. సో 50s వచ్చిన చట్టం ఇది, హిందూ వివాహ చట్టం. సో ఒక భర్త భార్య నుంచి విడాకులు పొందటానికి ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు సాక్ష్యంగా భార్య టెలిఫోన్ సంభాషణను రికార్డ్ చేశాడు. సో రికార్డ్ ఎట్లా చేస్తాడు, రహస్యంగా చేస్తాడు కదా, సీక్రెట్గా చేయకపోతే ఆమె ఎందుకు ఒప్పుకుంటుంది. రహస్యంగా రికార్డ్ చేసి ఫ్యామిలీ కోర్టులో పెట్టాడు. ఫ్యామిలీ కోర్టు దాన్ని సాక్ష్యంగా తీసుకొని విడాకులు మంజూరు చేసింది. ఆ అమ్మాయి హైకోర్టుకి వెళ్ళింది, పంజాబ్ హర్యానా హైకోర్టు. పంజాబ్ హర్యానా హైకోర్టు ఇది ఎవిడెన్స్గా పనిచేయదు, ఎందుకంటే ఎవిడెన్స్గా ఇది పనిచేస్తే ఇక వివాహ సంబంధాలు ఇబ్బందికరంగా మారుతాయి. ఒక అమ్మాయి కానీ, ఒక భర్త కానీ, భార్య కానీ భవిష్యత్తులో నేను మాట్లాడింది భవిష్యత్తులో నాపైనే కోర్టులో సాక్ష్యం అవుతుందని భావించి మాట్లాడేది కదా. ఒక మ్యారిటల్ హోమ్లో ఫ్రీగా మాట్లాడుకుంటారు, ఒక బెడ్రూమ్లో ఫ్రీగా మాట్లాడుకుంటారు. ఇది రికార్డు చేసి తర్వాత నా పైన ఇది కోర్టులో కేసుగా సాక్ష్యంగా వాడతారని అనుకొని మాట్లాడరు కదా. అందువల్ల దాన్ని మనం ఎవిడెన్స్గా ఎలా తీసుకుంటాము అన్నది పంజాబ్ హర్యానా హైకోర్టు భావించి ఎవిడెన్స్గా తీసుకోము అంటూ విడాకులను రద్దు ఇవ్వనన్నది. హైకోర్టు తీసుకున్న స్టాండ్ ఏంటంటే సర్కమ్స్టెన్సెస్, కాంటెక్స్ట్ అండ్ ద మేనర్ ఇన్ విచ్, ఈ 3 పదాలు వాడిందే మీకు. సో ఇది గతంలో దీపేందర్ సింగ్ కేసులో, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కేసులో కూడా ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తూ పంజాబ్ హర్యానా కోర్టు సో దీన్ని సాక్ష్యంగా తీసుకోము అని పేర్కొంది. ఆ భర్త సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు నేను ఇచ్చిన తీర్పు ఏంటంటే, భార్య కానీ భర్త కానీ
రహస్యంగా రికార్డు చేసిన సంభాషణ అయినా అది ఎవిడెన్స్గానే పరిగణిస్తాము అని. భార్య తరఫున వాదన ఏంటంటే ఇది రైట్ టు ప్రైవసీ. ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లైఫ్లో భాగంగా చెప్పబడిన వ్యక్తిగత గోప్యతకి ఇది భంగము. నా అనుమతి లేకుండా రికార్డు చేశారు గనక ఇది సాక్ష్యంగా నిలవదు. ఇది నా రైట్ టు ప్రైవసీ, వ్యక్తిగత గోప్యత అనే ప్రాథమిక హక్కు, రైట్ టు ప్రైవసీ ద ఫండమెంటల్ రైట్ కనుక దానికి ఉల్లంఘన అనేది భార్య తరఫున వాదన. సుప్రీంకోర్టులో ఈ ఆఖరికి తీర్పు ఏమని వచ్చిందంటే, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఉన్న సెక్షన్ 122 ఏం చెప్తుందంటే, అనుమతి లేకుండా మ్యారిటల్ కమ్యూనికేషన్ అంటే భార్యాభర్తల మధ్యలో జరిగే సంభాషణను బయటికి చెప్పకూడదు. ఇది మీకు ఎవరో ఇద్దరి అనుమతి లేకుండా భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణ బయట పెట్టకూడదు. ఇది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 122లో ఉంది. దానికి అదే సమయంలో ఎక్సెప్ట్ అని ఉంది. ఎక్సెప్ట్ ఇన్ లీగల్ ప్రొసీడింగ్స్ అంటే ఇద్దరి మధ్య గనక చట్టపరమైన వివాదాలు ఏర్పడినప్పుడు, ఒకరి మీద ఒకరు ప్రాసిక్యూషన్ దాకా వెళ్ళినప్పుడు తప్ప అనుంది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, మీకు ఆర్టికల్ సెక్షన్ 122 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఎక్కడా రైట్ టు ప్రైవసీ ప్రస్తావన లేదు. అదే సమయంలో రైట్ టు ప్రైవసీకి ఎగ్జంప్షన్ కూడా ఇచ్చారు కదా. అంటే మ్యారిటల్ హోమ్లో భార్యాభర్తల మధ్య సంభాషణ ఇద్దరి అనుమతి లేకుండా బయట పెట్టకూడదని చెప్తూనే ఆ గోప్యతకు ఒక మినహాయింపు కూడా ఇచ్చారు. ఆ మినహాయింపు ఏంటి? భార్యాభర్తల మధ్య లీగల్ డిస్ప్యూట్ అని. అంటే అర్థం ఏంటి? భార్యాభర్తల మధ్య లీగల్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు ఈ గోప్యత అనే అంశము పరిగణలోకి రాదు కదా. అందువల్ల ఇది ఎవిడెన్స్గా తీసుకోవచ్చు అని. అయితే భార్య తరఫున వాదన ఏంటంటే, ఇదే గనక అనుమతిస్తే ఇక భార్యాభర్తల సంబంధాలే దెబ్బతింటాయి. ఒకరి మీద ఒకరు నిఘా పెట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు రహస్యంగా రికార్డులు చేస్తూ ఉంటారు. ఇది ఒక మ్యారిటల్ హోమ్లో ఉండే ఎన్విరాన్మెంటే దెబ్బతింటుంది కదా అని ఒక వాదన. సుప్రీంకోర్టు దానికి ఇచ్చిన కౌంటర్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఒక భర్త కానీ భార్య కానీ తన జీవిత భాగస్వామి సంభాషణను రహస్యంగా రికార్డు చేసే స్థాయికి వచ్చాడంటేనే వారిద్దరి మధ్య సంబంధం దెబ్బతిన్నట్టే కదా. ఇక కొత్తగా దెబ్బతినేది ఏంటి? రికార్డు చేయడం వల్ల దెబ్బతినడం కాదు, దెబ్బతినడం వల్ల రికార్డు చేస్తారు. ఏది ముందు ఏది వెనక? రికార్డు చేయడం వల్ల దెబ్బతినడం అనేది కాదు, దెబ్బతింటేనే కదా రికార్డు చేసేది. జీవిత భాగస్వామి ఫోన్ సంభాషణ కానీ ఇతరత్ర కానీ తాను రికార్డు చేస్తున్నాడు, ఎవిడెన్స్గా సేకరిస్తున్నాడు అంటేనే రిలేషన్షిప్ దెబ్బతిన్నట్టే కదా. అందువల్ల ఇది సాక్ష్యంగా అనుమతించబడుతుంది అని. అయితే కండిషన్ ఏంటంటే, ఆ అథెంటిసిటీ, ఆ రికార్డింగ్ కరెక్టా, రిలయబిలిటీ, ఆ రికార్డింగ్ కరెక్టా అనేది చూడాలి. అందువల్ల హర్యానా హైకోర్టు తీసుకున్న వైఖరిని కొట్టివేస్తూ సెక్షన్ 14 అండ్ సెక్షన్ 20 ఆఫ్ ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ ఆఫ్ 1984 ప్రకారం సో డైవర్స్కి అవకాశాన్ని, క్రుయాలిటీ అనేది లేకపోతే ఎస్టాబ్లిష్ ఎట్లా అవుతుంది? ఎందుకంటే ఏ నేరం మీకు మ్యారిటల్ డిస్ప్యూట్స్లో భార్యాభర్తల మధ్య జరిగిన ఈవెంట్స్ కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, కోర్టులో ప్రస్తావిస్తారు. వాటికి ఎక్కడ ప్రూఫ్ ఉంటుంది? ఎక్కడ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది? ఇప్పుడన్నా కనీసం టెక్నాలజీ ఒక అవకాశాన్ని ఇస్తుంది ఈ రకంగా రికార్డు చేసి చూపెట్టడానికి. ఇప్పుడు భార్య నా పట్ల క్రూయల్గా ఉంది అని ఎస్టాబ్లిష్ చేయకుండా భర్తకు విడాకులు రాదు. విడాకులు చట్టం ఇస్తున్న వెసులుబాటు. మరి భార్య క్రూయల్గా ఉందని ఎట్లా ప్రూవ్ చేస్తాడు? ఇలాంటి ఎవిడెన్స్ లేకుండా అనుమతితో రికార్డింగ్ సాధ్యమే కాదు కదా. అందువల్ల రైట్ టు ఫెయిర్ ట్రయల్ కూడా రైట్ టు ప్రైవసీ లాంటిది. అంటే మీకు డిస్కవరీ ఆఫ్ ట్రూత్ ఇన్ ఎ మ్యారిటల్ డిస్ప్యూట్ ఈజ్ ఇంపార్టెంట్. నిజాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. రైట్ టు ఫెయిర్ ట్రయల్ భర్తకు కూడా ఉంటుంది కదా. అంటే ఎవరి భార్యకైనా భర్తకైనా ఫెయిర్ ట్రయల్ ఉంటుంది. ఫెయిర్ ట్రయల్ లక్ష్యంతో రికార్డింగే తప్ప ఇది వేరే ఉద్దేశం కాదు కదా. అంటే తన భార్య తన పట్ల క్రూరంగా ప్రవర్తిస్తుందని ఎస్టాబ్లిష్ చేయకుండా విడాకులు రావు. మరి క్రూరంగా ప్రవర్తిస్తుందని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తాడు? సో ఎస్టాబ్లిష్ చేయాలంటే రికార్డింగే కదా అని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఈ కేసు గతంలో, ఇప్పుడు ఈ కేసులోనే పంజాబ్ హర్యానా కోర్టు ఇచ్చిన తీర్పు, అంతకుముందు దీపేందర్ సింగ్ కేసు, మీకు రంజిత్ కౌర్ అనే కేసు, అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించిన 1-2 కేసులు ఉన్నాయి. ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉన్నది సుప్రీంకోర్టు. మరి ఆ ఛాలెంజ్ రేపు ఎలా అడ్రస్ చేస్తూ చూడాలి.
ఛాలెంజ్ ఏంటంటే సర్కమెస్టెన్సెస్ దీపేందర్ సింగ్ కేసులో కూడా చెప్పింది. ఈవెన్ ఈ 3 కేసులు నేను చెప్పిన కేసులన్నింటిలో కూడా చెప్పింది సర్కమెస్టెన్సెస్, కాంటెక్స్ట్ అండ్ మేనర్. ఇప్పుడు రికార్డింగ్లో ఉండేదేంటి, అరుపులు కేకలు, భార్య హింసిస్తున్నదే ఉంటుంది. కానీ ఏ పరిస్థితుల్లో భార్య ఎలా మాట్లాడాల్సి వచ్చింది, అంతకుముందు భర్త భయంకరంగా తిట్టి భయంకరంగా రెచ్చగొట్టి ఇక ఆమె బర్స్ట్ అయ్యేలా చేసి అప్పుడు రికార్డ్ చేస్తాడు అనుకో, మరి నీకు అది రికార్డింగే కదా అనలేము కదా. సర్కమెస్టెన్స్, కాంటెక్స్ట్ అండ్ సర్కమెస్టెన్స్ ఇంపార్టెంట్ కదా అని తెలివిగా ఇప్పుడు తాను రికార్డింగ్ చేస్తున్నాడంటే తన వైపు నుంచి ప్రణాళికాబద్ధంగా చేస్తున్నాడు. భార్యకు ఆ విషయం తెలియదు, రికార్డింగ్ కొరకి ఇలా ప్రవర్తిస్తున్నాడు నా పట్ల అని తెలియదు. సో భర్త భయంకరంగా హింసించి ఇబ్బందులు పెట్టి తిట్టి అన్ని రకాలుగా చేసి సడన్గా ఇక భార్య బర్స్ట్ అయి ఇక ఆమె ఏమైనా మాట్లాడింది అనుకో, దాన్ని అంతా రికార్డ్ చేసి కోర్టులో పెట్టి నా పట్ల క్రియాలిటీ. అన్ఫార్చునేట్లీ అప్పుడు భర్త క్రియాలిటీ కోమో భార్య దగ్గర ఏ ఎవిడెన్స్ ఉండదు, భార్య క్రియాలిటీ గురించి భర్త దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది కదా. ఇది ఎటువైపైనా జరగచ్చు, భార్య అయినా భర్త అయినా, భార్య అయినా ఈ మిస్యూజ్ చేయొచ్చు, భర్తను మిస్యూజ్ చేయొచ్చు. అందువల్ల సర్కమెస్టెన్సెస్, కాంటెక్స్ట్, నువ్వు సంభాషణ మాత్రమే రికార్డ్ చేసే ఎవిడెన్స్ అంటే ఎట్లా, ఆ సంభాషణ ఏ పరిస్థితుల్లో జరిగింది, ఏ కాంటెక్స్ట్లో జరిగింది, అది క్రాస్ ఎగ్జామిన్లో కూడా ఎస్టాబ్లిష్ చేయలేం. ఏ పద్ధతుల్లో ఈ రకమైన స్పందన ఎదుటి వ్యక్తి నుంచి తీసుకొచ్చారు, ఇవి కూడా ముఖ్యం కదా అనేది గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఉంది. అందువల్ల వెరీ డెలికేట్ ఇష్యూ. బట్ సుప్రీంకోర్టు మాత్రం సంభాషణ రహస్యంగా రికార్డ్ చేసినా అది ఎవిడెన్స్గా పరిగణించబడుతుంది అని తీర్పు చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ నాగేష్ గారు. ఇది ఈనాటి